హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మణికంఠ. 2025లో ఏ నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పి మనం మాట్లాడుకుంటున్నాం. చివరగా మరి 9 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది సార్? హిట్టా వీళ్ళు ఫ్లాపా, వీళ్ళ రిజల్ట్స్ ఎలా ఉంటాయి? మరి 2025 అనేది 9 కుజుడికి సంబంధించింది కాబట్టి 9, 18, 27 వస్తాయి. ఇవి కదా వచ్చేది. 9 వాళ్ళకి 100కి 100% సూపర్, తగ్గేదే లేదన్నట్టు ఉంటుంది కదా. ఇక్కడ 18 వాళ్ళకి 75%, సేమ్ 75%. మరి 9 వాళ్ళకి అన్ని 9లే కదా, మరి ఎందుకు అట్లా అంటే ఇక్కడ 18 వచ్చింది, 1 + 8 ఇవి కూడిన తర్వాత కదా 9 వచ్చేది. ఇక డైరెక్ట్ ఈయనకు 100% అని చెప్తున్నాం. ఎందుకంటే డైరెక్ట్ కుజుడు అంటే ఏదైతే ఆయన స్థానం ఉందో ఆ స్థానంలోకే వచ్చింది కాబట్టి 2024 8 ఎట్లయితే మన వాళ్ళందరినీ అతలాకుతలం చేసి మన యూనివర్స్గా ప్రపంచాన్ని వణికించి ఎట్లయితే ప్రాబ్లం చేసి ఇబ్బంది పెట్టి ఎట్లయితే చేసిందో ఇప్పుడు 9 అంత సూపర్గా ఎదగబోతుంది, అంత బాగా చాలా బాగుండబోతుంది. 9 వారికి మీరు చేయాల్సింది ఒక్కటే ఏంటంటే ఈ చాలా బాగుండబోతుంది కదా, చాలా మంచి న్యాయ నిర్ణేతలుగా ఉంటారు వీళ్ళు. రాజకీయాల్లో కానీ సినీ ఇండస్ట్రీలో కానీ చాలా బాగా రాణించగలుగుతారు. 9 వాళ్ళు 9 నంబర్, ఓన్లీ 18 కాదు 27 కాదు, నంబర్ 1 స్థాయిలో ఉంటారు. కాబట్టి మీ స్థాయిని దిగదారిపోతుంది ఒక్కోసారి. ఎందుకు అంటే మీరు చెప్పే ఏదైతే ఉందో కొంచెం స్లోగా చెప్పండి. ఎందుకు చెప్తున్నా అంటే మీరు అగ్నితత్వపు సంఖ్య అసలు ముందే, అదిగాక ఇప్పుడు యోగం చాలా బాగుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటే చెప్పే ప్రతి మాట కొంచెం స్లోగా చెప్తే కనుక చాలా బాగుంటుంది. అలాగే 19 వాళ్ళకు కూడా ఇలాంటి స్థితే ఉంటుంది. ఎందుకంటే అది 9 నెంబరే ఉంటుంది కాబట్టి చూసుకొని అవతల వ్యక్తి ఎలాంటి వ్యక్తి ఉన్నాడు, నాకు పనికొచ్చే వ్యక్తి, నాకు పనికిరాని వ్యక్తి అని చూసుకొని వెళ్తే వీళ్ళు 100% ఈ ఇయర్ మాత్రం సక్సెస్ ఉంటుంది. ఇప్పుడే కాదు, ఏ ఇయర్లో అయినా కూడా సక్సెస్ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు, నో టెన్షన్. వీళ్ళకి యోగాలు ఏమైనా వరిస్తున్నాయి సార్? మరి యోగం 100% వీళ్ళకి 9 వాళ్ళకి సూపర్ యోగము. ఒక ఇల్లు కట్టుకోవాలన్నా, ఏదన్నా ఒక గోల్డ్ కొనుక్కోవాలన్నా, వీళ్ళకు సినీ ఇండస్ట్రీలో ఉంటే కూడా సక్సెస్ ఉంటుంది. అన్నీ బాగుంటాయి వీళ్ళకి. ఈ ఇయర్ సూపర్గా చాలా బాగుంటుంది. సో ఆపర్చునిటీస్ కూడా ఎత్తుక్కుంటూ వస్తాయి అంటారా? ఎటువంటి టెన్షన్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. మెయిన్గా సార్ ఎటువంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అండ్ వాట్స్ ద బెస్ట్ డేట్ టు స్టార్ట్ ఏ బిజినెస్ ఇన్ 2025? వీళ్ళకి 9 కాబట్టి అగ్నితత్వపు సంఖ్య కాబట్టి ఇది వీళ్ళు గ్యాస్కు సంబంధించి ఉంది కదా, గ్యాస్కు సంబంధించి కానీ పవర్ ఉంటుంది కదా, థర్మల్ పవర్ అని వీళ్ళు కొన్ని పవన విద్యుత్ అని ఇవన్నీ చేస్తారు కదా, అట్లాంటి వాటిలో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసినా అట్లాంటి వాటికి ఇప్పుడు ఇంకొకటి మనకు సోలార్ పవర్ కానీ మన పవన విద్యుత్ అంటాం, అది అట్లాంటి గాలిమరలు పెట్టి అట్లాంటి వాటిలో పెట్టడం కానీ గ్యాస్కు సంబంధించి వీళ్ళు ఏదైనా తీసుకుంటే కూడా ఎప్పటికీ చాలా బాగుంటుంది వీళ్ళకి. అంటే అగ్నితత్వపు సంఖ్య కాబట్టి వీళ్ళు ఏంటంటే పవర్ని ఇచ్చేటివి, ఇవన్నీ మనకు ఒక పవర్ని ఇచ్చేటివి కాబట్టి చాలా బాగుంటుంది. కొంతమంది నేను చూశాను 8కి సంబంధించిన వాళ్ళు ఈ పవన విద్యుత్లో పెట్టి నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. బెంగళూరు నుంచి చాలా కాల్స్ వచ్చాయి నాకు, సార్ ఇట్లా నేను ఈ పవన విద్యుత్ అని ఇవన్నీ నేను పెట్టాం సార్, ఈ గాలిమరలు వేడేసరికి లాస్ వచ్చింది సార్. కొంతమంది ఏమో బాగా సక్సెస్ అయినారు. ఎవరు 9 వాళ్ళు బాగా సక్సెస్ అయ్యారు దీంట్లో. గ్యాస్కు సంబంధించిన వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు. కానీ నా ఫ్యామిలీ లైఫ్లో నాకు హ్యాపీనెస్ లేదు సార్, నాకు డబ్బు చాలా ఉందని చాలామంది ఫోన్ చేశారు. కానీ మ్యారేజ్ డేట్ విషయంలో వాళ్ళకి ప్రాబ్లం ఉంది. అంటే వాళ్ళు చేసుకున్న మ్యారేజ్ డేట్ కొంతమంది 18లో చేసుకున్నారు, కొంతమంది 27లో చేసుకున్నారు. మ్యారేజ్ లైఫ్ అనేది సార్ నాకు ఎంత డబ్బు ఉన్నా కూడా మ్యారేజ్ లైఫ్ ప్రాబ్లం ఉంది సార్ అని చాలామంది చేశారు. రీమ్యారేజ్లు కూడా చేసామనుకోండి, అది వేరే విషయం. కానీ కొంతమంది మొన్న అక్టోబర్ 10కి ఎమ్మెల్యే క్యాండిడేట్స్ వీళ్ళకి కొంచెం సీక్రెట్గా చేయడం జరిగింది. అవన్నీ కూడా చాలా జరిగినాయి. కాకపోతే మనం చూసుకొని ఏ మ్యారేజ్ డేట్ కావచ్చు ఏదైనా సరే, ఇప్పుడు ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా కరెక్ట్ డెసిషన్ చేసుకోండి. మొన్న ఒక అబ్బాయి నాకు వాళ్ళ అమ్మాయి సైడ్ వాళ్ళేమో
ఈ మ్యారేజ్ డేట్ అయితేనే మా పిల్లని ఇస్తాం, లేకపోతే లేదు మా గురువు గారు చెప్పినదే అని ఆయన అంటాడు. అంటే నాకు చాలా రోజు 3 years నుంచి అబ్బాయి మ్యారేజ్ డేట్ లేదని డబ్బుకు సంబంధించి కానీ జీరో మొత్తం. ఒక మంచి నంబర్ ఇచ్చిన తర్వాత అతని వ్యాపారాలు సరిగా అయిపోయినాయి, మొత్తం చాలా బాగా అయిపోయింది. ఇంకా అతని ఇంట్లో వాస్తుకు సంబంధించి కానీ అవన్నీ కూడా చేసిన సూపర్గా అయింది. అయిన తర్వాత ఒక అమ్మాయిని చూసుకున్నాడు చాలా రోజుల తర్వాత. అంటే లాస్ట్ ఇయర్ వరకు 8 పర్సనల్ ఇయర్ ఉంది. అంటే 8 అంటే ప్రతిదీ 7, 8 వచ్చినప్పుడు ప్రతిదీ స్లోగా నడుస్తుంది కాబట్టి ఇప్పుడు 9 వచ్చింది అతనికి లాస్ట్ డిసెంబర్ నుంచి. వచ్చినప్పటి నుంచి అమ్మాయి కుదిరింది, అంత అయింది. నేను జనవరిలో మ్యారేజ్ చేసుకోమన్నాను, పలానా టైం చెప్పిన. కానీ అమ్మాయి వాళ్ళకి సంబంధించి పంతులు గారిని అడిగితే ఈరోజు బాగాలేదు, అసలు మ్యారేజ్ డేట్స్ లేవు, ఎవరు చెప్పారని అంటాడు. లేదా అతనేమో నేను లేకుంటే నేను ఇదైతేనే చేసుకుంటా, లేకుంటే చేసుకోనని ఈ అబ్బాయి. అట్లా సరే అని ఎట్టకేళ్ళకి 19th రోజు మ్యారేజ్, జనవరి 19th రోజు అవుతుంది, సక్సెస్ చేసుకున్నాడు. అది అంటే ఖచ్చితంగా మనకు ఒక మ్యారేజ్ డేట్ అనేది మన లైఫ్లో చాలా అవసరం. ఇప్పుడు ఈరోజు ఈ మంత్లో ఏదో ఈ గ్రహ దోషం అనేది అది కాదు, డేట్ చాలా ఇంపార్టెంట్. ఆ డేట్ మనము ఒక వీడియోలో చెప్పాను నేను, డేటు అనేది ఆ డేట్ మాత్రమే మన లైఫ్ మీద ఆధారపడి ఉంది. డేట్ అంటే ఏముంది అక్కడ 19 కానీ 1 కానీ ఏంటి, పాడ్యమి లేదా దశమి, దశ కిందికి వస్తుంది కదా. ఆ దశమి అనేది మనల్ని దశ మారుస్తుంది కదా. అందుకనే ఆ డేటు చాలా పవర్ఫుల్ కాబట్టి ఆ డేట్స్ చాలా ముఖ్యము. మీరు కూడా మీ యొక్క మ్యారేజ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో సరి చూసుకోండి, మీ మొబైల్ నెంబర్స్ సరి చూసుకోండి, మీ పేర్లు సరి చూసుకోండి, మీ యొక్క బిజినెస్ నేమ్ సరి చూసుకోండి. అప్పుడే ఖచ్చితంగా పవర్ ఉంటుంది. గ్యారంటీ న్యూమరాలజీ అనేది గ్యారంటీగా ఎటువంటి ఇబ్బంది లేదు. సార్ ఈ 9 నెంబర్ సిరీస్ వాళ్ళకి సో మ్యారేజ్ పరంగా ఏ డేట్లో పుట్టిన వారిని సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది అంటారు? వీళ్ళకి 1 వాళ్ళు చాలా బాగుంటారు, అలాగే 2 వాళ్ళు మంచిదే, 5 అయినా బాగుంటుంది, 6 అయినా కూడా బాగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు, నో టెన్షన్. వీళ్ళకి కలర్స్ సార్ ఇంపార్టెంట్ అకేషన్స్ ఉన్నప్పుడు ఎలాంటి కలర్స్ వీళ్ళు వేసుకుంటే బాగుంటుందంట? కొంచెము పింక్ టైప్ వేసుకుంటే చాలా బాగుంటుంది, ఎందుకంటే బాగా కలిసి వస్తుంది వీళ్ళకి. అగ్నితత్వపు ఇది కాబట్టి చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే వైట్ కూడా మంచిదే, సూర్యుడికి సంబంధించింది, వీళ్ళకి లక్కీ కాబట్టి చాలా బాగుంటుంది, ఎటువంటి టెన్షన్ లేదు. ఎక్కువ రెడ్ టైపు లేదా వైట్ చాలా బాగుంటుంది. దైవారాధన విషయంలో ఎవరిని పూజిస్తే బాగుంటుంది, ఏదన్నా కొన్ని రెమెడీస్ సజెస్ట్ చేయండి 9 నెంబర్ సిరీస్ వాళ్ళకి. రెమెడీస్ అనేటివి ఎరుపు వస్త్రాలు, ఎవరికైనా ఇప్పుడు భవానీ మాల వేసుకుని ఉంటారు, అలాంటి వారికి ఎరుపు వస్త్రాలు దానం చేస్తే మంచిది. అలాగే వీళ్ళకు ఆ భవానీ మాల వేసుకున్న వారికి ఎప్పుడైనా వాళ్ళకు గుడిలో కావచ్చు లేకుంటే ఇంటికి తీసుకొచ్చి అన్నదానం చేస్తే కూడా చాలా మంచిది. ఎటువంటి ఈ దోషాలు అనేవి కూడా కొన్ని తొలగుతాయి. అలాగే భవానీ అమ్మవారిని వీళ్ళు విజయవాడ దుర్గమ్మదేవిని వెళ్ళి వస్తుండడం, విజయవాడకి వెళ్ళడం, లేకపోతే దుర్గాదేవిని ఎక్కడున్నా కూడా వీళ్ళు వెళ్ళి ఆరాధన చేస్తే మంచిది. అలాగే శివుడు కూడా వీళ్ళకి మంచిది. అది కొత్త సంవత్సరంలో ఎవరైనా కానీ కొత్త సిమ్ తీసుకునే వాళ్ళకి, కొత్త వెహికల్ తీసుకునే వాళ్ళకి ఎలాంటి కాంబినేషన్ సజెస్ట్ చేస్తారు 9 నెంబర్ సిరీస్? వీళ్ళకి 9 వెహికల్ అయితే కనుక వైట్ తీసుకుంటే మంచిది. రెడ్ కూడా మంచిది అనుకోండి. రెడ్ ఏంటంటే డేంజరస్ అనేది మనం అంటాం కాబట్టి వీళ్ళొక్కళ్ళే వెళ్ళరు కాబట్టి ఆ వెహికల్లో వైట్ తీసుకోవడం మంచిది. కలరు చాలా బాగుంటుంది. అందుకనే వీళ్ళకనే కాదు వైట్ ఎవరికైనా మంచిదే కాబట్టి ఎక్కువ శాతం వైట్ని ప్రిఫర్ చేయండి. ఒకవేళ లేదు సార్ నాకు కంపల్సరీ ఈ కలరే ప్రిఫరెన్స్ అనేది ఉంటే అది అడిగి తీసుకుంటే కనుక చాలా మంచిది. ఓవరాల్గా 2025లో 9 నెంబర్ సిరీస్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. కేవలం 9 అనే కాకుండా 1 to 9 నెంబర్స్ ఏ డేట్లో పుట్టిన వారైనా హోప్ఫుల్లీ అందరూ బాగుండాలని కోరుకుందాం. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ సార్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.